ఇజ్రాయేలీలు జనాంగం మీదకి ఇంత భయంకరమైన శ్రమ ఎందుకు వచ్చింది అనేది మనం స్టడీ చేస్తా ఉన్నాం. బైబిల్లో చాలా సత్యాలు మనం నేర్చుకుంటా ఉన్నాం. ఈరోజు కాన్సెప్ట్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న విషయం దేవుడు చెప్పమన్నది చెప్పి నేను ముందుకు వెళ్ళడానికి ఇష్టపడతా ఉన్నాను. జనరల్గా బైబిల్ 3 రకాలు చదువుతారండి. బైబిల్ని స్టడీ చేసే విధానం 3 రకాలుగా ఉంటుంది. అందులో ఎక్కువ శాతం ఏం చేస్తాము అంటే వర్స్ సెంటర్డ్ రీడింగ్ అంటారు, దాన్ని అప్రోచ్ అంటారు. అంటే మనం ఏం చేస్తామంటే బైబిల్ తీసుకుని చదువుతా మన సిచ్యువేషన్కో మన పరిస్థితికో సరిపోయే వాక్యం వచ్చేంత వరకు చదువుకుని వాక్యం రాగానే అమ్మ దేవుడు నాతో మాట్లాడేసాడు అనుకుని బైబిల్ పక్కన పెడతాం. ఇది జనరల్గా అందరం చేసే పని. బైబిల్ తీస్తాము, ఫాస్ట్ చదువుతాం ఏదైనా ప్రాబ్లంలో ఉంటే. ఎక్కడిదా చదువుతామంటే మన పరిస్థితిని అడ్రస్ చేసే వాక్యం కనిపించేంతవరకు చదివి అది దేవుడు మనతో మాట్లాడేసాడేమో అనుకుని, అంటే వారఫలాలు చూస్తారు కదా, పొద్దున్నే పేపర్ తీసి కొంతమంది హారోస్కోప్ అంటారు. అలా బైబిల్ తీసుకుని క్యాలెండర్లో కానీ బైబిల్లో కానీ ఈరోజు ఎట్లా ఉండిపోతుందో, మన పరిస్థితుల్లో దేవుడు ఏం చేయబోతున్నాడని హారోస్కోప్ చూసినట్టు వారఫలాలు చూసినట్టు బైబిల్ తీసుకుని చదవటం మొదలు పెడతాం. మనకు అనుకూలమైన వర్డ్, మనల్ని పట్టుకునే వర్డ్ వచ్చేంతవరకు అది చూసి ఏమనుకుంటామంటే అది మన సిచ్యువేషన్కి ఫిట్ అవ్వగానే ఓహో దేవుడు అంటే సపోజ్ 2 కొరింథీ చదువుతున్నారు అనుకోండి, ఎక్కడో మనకి పరిస్థితి బాగోదు, చదువుతూ ఉంటాం గబాలను ఎక్కడో నా కృప నీకు చాలా మిగులుద్ది, ఓహో దేవుడు నాతో మాట్లాడేశాడు, ఆయన కృప చాలా అనుకుంటున్నాడు, నా పరిస్థితి కరెక్ట్గా సరిపోయింది అనుకుని వదిలేస్తాం అక్కడికి. ఇది కరెక్ట్ అప్రోచ్ కాదు. ఇది ఫస్ట్ చాలామంది చేసేది. అది రెండోది ఏంటంటే ప్యాసేజ్ సెంటర్డ్ అప్రోచ్ అంటారు. అంటే ఒక పారాగ్రాఫ్ తీసుకుంటారు, ఒక అంశాన్ని తీసుకుంటారు. జనరల్గా ప్రసంగాలు చేసేవాళ్ళు మా లాంటి వాళ్ళు చేసే పనులు ఇది. అంటే వర్స్ సెంటర్డ్ ఏమో వాక్యాన్ని వచనం ఆధారం చేసుకునేదేమో మన పర్సనల్గా, ప్యాసేజ్ ఏమో పక్కన వాళ్ళకి చదవటానికి. ఏదో ఒక అంశం తీసుకుని, అంటే యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో యెహెజ్కేలుని దేవుడు వెళ్ళి ఎండిపోయిన ఎముకలతో ప్రవచించమని ఒకటి ఉంటుంది. ఒక సైన్యాన్ని తయారు చేస్తాము. మీ పరిస్థితి బాగోదు, ఏదో ప్రాబ్లంలో ఉన్నారు, మీతో మాట్లాడటానికి ఆ ప్యాసేజ్ తీసుకుని దేవుడు మీతో చెప్పమంటున్నాడు, ఆయన చెప్పినట్టు మీకు చెబుతున్నాడు. ఎండిపోయిన ఎముకలతో దేవుడు మాట్లాడితే ఎండిపోయిన దాంట్లో జీవం వస్తుందని చెబుతున్నాడు అని, అంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికో కదా. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో క్రీస్తు ప్రేమ నుండి మన అనుభవవాడు నేను రూఢిగా నమ్ముతున్నాను అన్నాడు. కానీ అది అంటే మీరు ఆలోచించండి, మరణమైనను జీవమైనను ఆ ప్యాసేజ్ తీసుకుంటాం 31 నుంచి చివరి దాకా తీసుకుని దేవుడు ప్రేమ నుంచి నిన్ను నన్ను ఎవరు వేరు చేయలేరని పక్కన వాళ్ళు చెబుతాము. అది మంచి చెప్పాలంటే. లేదు పక్కనోడు ఏదైనా ఆశలాస్త్రం మాకు అనిపిస్తే జనరల్గా ఏం చేస్తామంటే యూజువల్గా జరిగాయి అట్లాంటిది ఏదో ఒకటి తీసుకుని, కోరా మోషేకి రెబలయ్యాడు, రెబలైతే భూకంపం వచ్చింది, భూమి ఆయన మింగేసింది, జాగ్రత్త సేవకులు మీరు ఎదురు తిరుగుతున్నారేమో, ఎదురు తిరిగితే మీ పరిస్థితి కూడా అంతే అయిపోద్దని ప్యాసేజీలు తీసి చెప్తారు. దీంట్లో కొంచెం సత్యం ఉండొచ్చేమో కానీ కంప్లీట్ సత్యం ఉండదు. హాఫ్ ట్రూత్ ఎప్పుడైనా డేంజరస్. విమానం పైకి వేసుకుని వెళ్ళిపోవడం చేత అయిందనుకోండి, దించడం రాదనుకోండి, మనకి ఎగిరినంతసేపు బాగానే ఉంటుంది. దిగేటప్పుడు ఎప్పుడైనా చెట్టు ఎక్కారా దిగటం చేత కాకుండా బాగా హైట్ ఎక్కేస్తే ఎక్కిన తర్వాత తెలుస్తుంది ప్రాబ్లం. చిన్నప్పుడు తెలుస్తుంది. ఇట్లాంటి దేవాల్సి వచ్చినప్పుడు భయం వేస్తుంది. ఎక్కినప్పుడు ఉండే ఆనందం దిగేటప్పుడు ఉండదు. హాఫ్ ట్రూత్ చాలా డేంజరస్ వాక్యంలో.
ఎప్పుడైనా బైబిల్ చదివేటప్పుడు బైబిల్లో ఉన్న బుక్ అంతా, అంటే ఇప్పుడు రోమీలకు రాసిన పత్రిక ఉందనుకోండి, అది 16 అధ్యాయాలు దేవుడు డివైడ్ చేసినవి కాదు, మనుషులు వాళ్ళకి ఫ్రీగా ఉంటుందని దగ్గర 1100 AD అంటే 1100 సంవత్సరం తర్వాత బైబిల్లో చాప్టర్స్ కింద డివైడ్ చేసి వర్సెస్ కింద డివైడ్ చేశారు. మెమరైజ్ చేసుకోవడానికి, గుర్తుపెట్టుకోవడానికి, చెప్పినప్పుడు మీరు ఆ పాయింట్ దగ్గరికి వెళ్ళటానికి ఈజీగా ఉంటుందని. కానీ బైబిల్ రాసినప్పుడు ఎక్కడో కూడా చాప్టర్స్ వర్సెస్ లేవు, అదంతా కంటిన్యూటీ ఉంటుంది, మొత్తం కంటిన్యూస్గా ఉంటుంది. ఎప్పుడు బైబిల్ చదివినా ఆ బుక్ మొత్తం చదవటం అలవాటు చేసుకోవాలి. చేసుకున్నప్పుడే దేవుడు ఆ మాట ఎందుకు చెప్పాడో, ఎలా చెప్పాడో మొత్తం అర్థమవుతుంది. లేకపోతే రోమీయులు 8 చదివి దేవుడి ప్రేమల నుంచి మనల్ని ఎప్పుడు దూరం చేయలేడని మనం చాలా ఆనందంగా ఫీల్ అవుతాం. కానీ బుక్ అంతా చదివితే 9వ అధ్యాయం 10వ వచనంలో ఇక్కడికి వచ్చేటికి ఈ వాగ్దానం అయితే ఉంది, కానీ ఇటువంటి ప్రేమ పొందుకున్న ఇజ్రాయేలీలు కూడా ఒకప్పుడు దేవుడి మాట వినలేదు. సో సొంత కొమ్మని దేవుడు విరిచేసి పక్కన పడేసి అడవి కొమ్మని మిమ్మల్ని తీసుకొచ్చి పెట్టాడు. ఆయనలో అంటుకట్టుబడి ఉంటాం, మీకు జాత కాకపోతే మిమ్మల్ని కూడా విరిచేస్తామని చెప్పిన మాట ఉంటుంది. తర్వాత అది మిస్ అవుతాం. సో ఎప్పుడైనా కానీ బైబిల్ చదివేటప్పుడు ఒక వర్స్ని బట్టో, ఒక చిన్న పారాగ్రాఫ్ని బట్టో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అన్న కంక్లూజన్కి ఎప్పుడు రావద్దు. నేను అందుకే మీరు గమనించారో లేదో, గత 3 సంవత్సరాల నుంచి 31st నైట్ ప్రామిస్ కార్డులు తీసేసా. అది 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 మిమ్మల్ని ఏదో కంఫర్ట్ చేయడమే, కానీ దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు. బైబిల్ ఎప్పుడు చదివినా నేను కూడా చర్చ్ కోసమని సపరేట్గా సండే మీతో మాట్లాడాలని ప్రిపేర్ అయ్యేవి అవి. నేను పర్సనల్గా ప్రిపేర్ అయ్యేది, నేను నేర్చుకునేది మీకు నేర్పించడానికే ట్రై చేస్తాను. అట్లా ప్రిపేర్ అయితే మీ పరిస్థితిని బట్టి నేను ఇక్కడ ఎదగటం మొదలు పెడతా, కానీ దేవుడు నాకేం చెప్తున్నాడు అనేది ఇట్లా రాదు. ఎప్పుడైతే బుక్ మొత్తం చదువుతారో, నిర్గమకాండం ఉంటే అది మొత్తం చదవాలి. అప్పుడు దేవుడు ఏది ఎప్పుడు ఎందుకు చెప్పాడో ఆ పుస్తకంలో అర్థమవుతుంది. ఇది దేవుని దగ్గర నుంచి మీరు సరిగ్గా స్వరం వినాలి అనుకుంటే, దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నాడో మీరు తెలుసుకోవాలనుకుంటే కరెక్ట్గా అప్రోచ్ అవ్వాల్సిన పద్ధతి ఇది. మీరు స్పెసిఫిక్గా వాక్యాన్ని చదవడం అవసరం లేదు. మీరు రెగ్యులర్గా చదివే దాంట్లోనే మీ జీవితానికి అవసరమైంది దేవుడు వాక్యంలో మాట్లాడతాడు. సపరేట్గా ఇట్లా తీసి చదివితే చాలా డేంజరస్ అయిపోతుంది. చాలామంది తప్పుడు బోధలోకి వెళ్ళిపోవడానికి కారణం ఇదే. బైబిల్లో సత్యాల్ని మిస్ అవుతూ ఉంటామండి. ఇంత భయంకరమైన ఉపద్రవం వచ్చింది ఇజ్రాయేలీల మీదకి. చెప్పాను, సొలొమోను పరిపాలన చేసిన తర్వాత సొలొమోను చేసిన పాపానికి దేవుడు సొలొమోను తర్వాత దేశాన్ని 2 ముక్కలుగా చేశాడు. సివిల్ వార్ వచ్చింది. అంటే ఏం జరిగింది అంటే, యోధా గోత్రం ఒకటి, అంటే 2 మెయిన్ పెద్ద గోత్రాలు ఉండే 12 గోత్రాల్లో, మిగతా గోత్రాలు చిన్నవి. మీరు బైబిల్లో చదివితే నెంబర్స్ చాలా చిన్నగా అనిపిస్తుంటాయి. వీళ్ళందరూ నార్త్ సైడ్ ఉండేవాళ్ళు, ఈ పెద్ద గోత్రాలు 2 సౌత్ సైడ్ ఉండేవాళ్ళు, కింద భాగాన్ని ఉండేవాళ్ళు ఇజ్రాయెల్కి. ఈ పైన వాళ్ళకి కింద వాళ్ళకి ఎప్పటి నుంచి ఫస్ట్ నుంచి కొంచెం ప్రాబ్లంగానే ఉండేది. అంటే వాళ్ళు మెజారిటీ, మేము మైనారిటీ అన్న ఫీలింగ్ ఉండేది. దావీదు మహారాజు పరిపాలన చేసినప్పుడు చాలా తెలివిగా ఇద్దరి మధ్యలో టెన్షన్స్ రాకుండా ఆపాడు. కానీ సొలొమోను పరిపాలన చేసేటప్పుడు ఆయన మందిరానికి కడతానికి కావచ్చు, లేకపోతే తన సొంత ప్యాలెస్ని కడతానికి కావచ్చు. జయరాజ్ అంకుల్ చెప్పాడు కదా, ఎన్ని సంవత్సరాలు కట్టుకున్నాడు ప్యాలెస్? 13 సంవత్సరాలు. ఇల్లు కట్టుకోవడానికి కావచ్చు, విపరీతమైన ట్యాక్స్లు వేసి జనాల మీద జనాల్ని విపరీతంగా పీడించాడు. ఆయన చేసిన పనులకి ఈ 2 గ్రూప్స్ మధ్యలో, అంటే నార్త్ ఉండే 10, కింద ఉండే ఈ 2, మొత్తం ఈ 12 గోత్రాల్లో సివిల్ వార్ లాగా, అంటే ఇప్పుడు మన రాష్ట్రంలో ఎట్లయితే జరిగిందో మాకు అన్యాయం జరిగింది, మాకు అన్యాయం జరిగింది, డివైడ్ చేయండి అని, అలా ఇజ్రాయెల్ దేశంలో గొడవలు జరిగి
2 భాగాల కింద దేవుడు తీసుకొచ్చిన తీర్పది. ఉత్తర దేశం ఇజ్రాయెల్, దానికి సమరయ రాజధానికి ఉండేది. దక్షిణ దేశం యోదయ అంటారు, దీనికి యెరూషలేము రాజధానికి ఉంటుంది. డివైడ్ అయిపోయింది. దీంట్లో ఇజ్రాయెల్ దేశం అంటే పైన ఉన్నది, ఈ కిందున్న యోదయ దేశం చెరలోకి వెళ్ళటానికి 115 సంవత్సరాల ముందే వెళ్ళిపోయింది. నేను మీకు చాలా క్లియర్గా చెప్పా. ఆమోసు, హోషేయ అనే 2 ప్రవక్తలు వాళ్ళతో పాటు ఉండి పరిచర్య చేశారు. ఎలీజా కావచ్చు, ఏలియా కావచ్చు, ఎలీషా కావచ్చు, వీళ్ళు కూడా ఉత్తర దేశంలో ఉండి సేవ చేశారు. ఆమోసు, హోషేయ చాలా క్లియర్గా నార్త్ స్టేట్కి చెప్తా వచ్చారు. వాళ్ళు వెళ్ళలేదు, వాళ్ళు చెరలోకి వెళ్ళారు. తర్వాత కింద ఎవరెవరు చెప్పారు? మీకా, యెషయా, ఇర్మియా, ఇంకెవరెవరు ఉన్నారు? యోవేలు, హెస్కేలు, ఒబేదియా, వీళ్ళందరూ ఈ సౌత్లో వచ్చి చెప్పారు. వాళ్ళు చెప్పిన మాట వినలేదు. 3 దఫాలుగా అంటే 3 కట్టడలు సీజులు జరిగినాయి. 3 దఫాలుగా ఇజ్రాయెల్ దేశం మొత్తం నాశనం అయిపోయిందన్న దాన్ని మనం నేర్చుకుంటా వచ్చాం. అంటే కేవలం ఇర్మియానే చెప్పాడా, యెషయా ప్రవక్తనే చెప్పాడంటే, మీరు లేవికాండం చూడండి, 20వ అధ్యాయానికి వెళ్ళండి. పండితులు చెప్పే మాట ఏంటంటే, ఈ మొదటి 5 గ్రంథాలు మోషే రాశాడని. అంటే మోషే అయితే 1443వ సంవత్సరం క్రీస్తు పూర్వం, అంటే 1443 BCలో ఉండేవాడు. అంటే ఈ యోదయ దేశం కంప్లీట్గా చెరలోకి వెళ్ళడానికి 871 సంవత్సరాల ముందు. ఎన్ని ఇయర్స్కి ముందు వెళ్తున్నాను? 871 ఇయర్స్ ముందు దేవుడు లేవికాండంతో మొదటి వచనం చూడండి, ఏమంటారు? 25:1. మరియు యెహోవా సీనాయి కొండ మీద మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనుము, నేను మీకు. ఎవరితో మాట్లాడాడు దేవుడు? ఇజ్రాయేల్తో మాట్లాడాడు. మీరు ఇంటికి వెళ్ళి చేయాల్సిన కొంచెం హోంవర్క్ ఉంది. మీరు గమనించండి, మొదటి 7 వచనాలు సబ్బాతు సంవత్సరం గురించి దేవుడు చెప్పాడు, దాన్ని ఎట్లా ఆచరించాలి, ఎట్లా పాటించాలని. దేవుడు ఈ మొదటి 7 వచనాల తర్వాత 8వ వచనం నుంచి 22వ వచనం దాకా జూబిలీ సంవత్సరం గురించి మాట్లాడతాడు. జూబిలీ సంవత్సరం అంటే 50 సంవత్సరాలకు ఒకసారి. సబ్బాత్ సంవత్సరం ఎన్ని సంవత్సరాలకు వస్తుంది? 7 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఈ 7 సంవత్సరాలకు ఒకసారి వచ్చే సంవత్సరంలో వీళ్ళేమి చేయకూడదు, పంటలు వేయకూడదు, ల్యాండ్కి రెస్ట్ ఇవ్వాలా. మరి మేము తినేది ఎట్లా అంటే, దేవుడు ఏమన్నాడంటే 6th ఇయర్లోనే 6వ సంవత్సరంలోనే 7వ సంవత్సరానికి కావాల్సిన క్రాప్ అంతా, పంట అంతా నేను మీకు ఇచ్చేస్తాను, మీకు ఎక్కడ లోటు ఉండదు. కాకపోతే 7th ఇయర్ రెస్ట్ ఇవ్వాలని చాలా క్లియర్గా చెప్పాడు. ఇది సాబత్ ఇయర్స్, సబ్బాత్ సంవత్సరం అంటారు. ఎవ్రీ 7 ఇయర్స్కి ఒకసారి వస్తుంది. ఇట్లా 7 ఇయర్స్ పీరియడ్స్ని 7 టైమ్స్ అంటే 49 టైమ్స్ చేసి, దాని తర్వాత సంవత్సరం జూబ్లీ ఇయర్, 50th ఇయర్ జూబ్లీ ఇయర్ అంటారు. దాంట్లో కూడా మీరు ఇట్లానే పాటించాలని దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు. దీంట్లో ఇంకా కొన్ని, అంటే 8వ అధ్యాయం నుంచి 8వ వచనం నుంచి 22వ వచనం దాకా ఈ జూబిలీ సంవత్సరాన్ని ఎట్లా పాటించాలో చెప్పాడు. చాలా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాని తర్వాత 23వ వచనం నుంచి 34, 23 నుంచి 34 దాకా రిడెంప్షన్ ఆఫ్ ప్రాపర్టీ అంటే ఆస్తి విమోచన గురించి దేవుడు వాళ్ళకి ఒక రూల్ పెట్టాడు. 23వ వచనం చదవండి. భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు. ఏమనుందండి బైబిల్లో? భూమిని శాశ్వత విక్రయము
చేయకూడదు అని ఏమన్నాడు తర్వాత? ఆ భూమి నాదే. మీరు గమనించండి, నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు తన లార్డ్షిప్ని, లార్డ్షిప్ అంటే ఏమని చెప్పారు? లార్డ్ అంటే ప్రభువు అని, ఓనర్ అని. నేను నీకు ప్లేస్ ఇస్తున్నా మీరు బ్రతకడానికి, దేశాన్ని ఇస్తున్నాను, కానీ ఇది మీ సొంతం కాదు, దీనికి ఓనర్ని నేను. మీరు దాన్ని పర్మనెంట్గా ఎవరికి అమ్మకూడదు ల్యాండ్ని, ఇది నేను పెట్టే రూల్ అంటున్నాడు దేవుడు. ఇజ్రాయలైట్స్ ఆర్ నాట్ సపోజ్ టు సెల్ దేర్ ల్యాండ్స్. వాళ్ళ భూములు అమ్ముకునే హక్కు ఇజ్రాయేలీలకి దేవుడు ఇవ్వలా. ఎందుకంటే ఈ భూమికి ఓనర్ని నేను, మీరు కాదు. నేను మీకు విభజించి భూమి ఇచ్చిన, డివైడ్ చేసి గోత్రానికి ఫ్యామిలీ చొప్పున నేను మీకు ల్యాండ్ ఇచ్చినా కానీ ఆ ల్యాండ్లోది మీరు వాడుకోవడమే కానీ ల్యాండ్ మీద మీకు హక్కు లేదు. నేను మీకు ముందు చెప్పా, పాత నిబంధనలో మెటీరియల్గా ఉండే ప్రతి ఒక్కటి క్రొత్త నిబంధనలో స్పిరిచువల్గా కన్వర్ట్ అవుతుంది. దేవుడు క్రైస్తవులకి జీవితాన్ని ఇచ్చాడే కానీ బ్రతకడానికి, నీ జీవితాన్ని నీ ఇష్టం వచ్చినట్టు వాడుకునే హక్కు నీకు లేదు. ఎందుకంటే నీ జీవితం నీది కాదు, నాదంటాడు దేవుడు. ఓనర్షిప్. చదవండి తర్వాత ఏముందో. మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు, మీ స్వాస్థ్యమైన ప్రతి పొలము మరలా విడిపింపబడినట్లుగా దాన్ని అమ్ముకొనవలెను. నీ సహోదరుడు మీరు గమనించండి, మీరు అది ఇంటికి వెళ్ళి స్టడీ చేయండి. 23rd verse నుంచి 34th verse దాకా. మీరు నాతో కాపురం ఉంటున్న పరదేశులు. దేవుడు చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఓనర్షిప్ మీది కాదు, ఈ ల్యాండ్ మీ సొంతది కాదు. మీరు నాతో కాపురం ఉంటున్నారు కాబట్టి ఈ ల్యాండ్లో ఉన్నారు, కాకపోతే మీరెవరు? పరదేశులు. ఈ ల్యాండ్ మీది కాదు, ఈ దేశం మీది కాదు, నేను మీకు ఇస్తున్నా అని ఆయన ఏమన్నాడంటే, ఒకవేళ డబ్బులు లేకపోతే నీ ల్యాండ్ ఎవరికన్నా అమ్ముకుంటే దాన్ని ఏం చేయాలా? ఈ జూబిలీ సంవత్సరం లోపల నువ్వు విడిపించుకుని తీసుకురావాలా. ఒకవేళ మా తమ్ముడు ఉన్నాడు, వాడు అమ్ముకున్నాడు ల్యాండ్. ఎవరికి అమ్మాడు? వినోద్కి అమ్మాడు అనుకోండి. వాడు ఏం చేయాలి? జూబిలీ సంవత్సరం లోపల ల్యాండ్ మళ్ళీ వెనక్కి తెచ్చుకోవాలా. ఒకవేళ వాడు తీసుకురాలేకపోతే నేను డబ్బులు పెట్టి ల్యాండ్ మళ్ళీ వాడి వెనక్కి తీసుకురావాలా. నా దగ్గర డబ్బులు లేకపోతే వినోద్ ల్యాండ్ వెనక్కి ఇచ్చేయాలా. అది రూలు. ఏ దేశంలో ఎవరికి ఉండబెట్టండి రూల్స్ ఇజ్రాయేలీలకు చెప్పాడు దేవుడు. అర్థమైందండి? మా తమ్ముడు ల్యాండ్ అమ్మాడు, వినోద్ ల్యాండ్ కొనుక్కున్నాడు, డబ్బులు లేక అమ్మేసుకున్నాడు. జూబిలీ సంవత్సరం వచ్చే లోపల మా తమ్ముడైనా ఆ ల్యాండ్ వెనక్కి కొనుక్కోవాలా డబ్బులు ఇచ్చి. వాడు పేదోడైతే వాడి దగ్గర డబ్బులు లేకపోతే నేనైనా ఆ ల్యాండ్ విడిపించి వెనక్కి తీసుకురావాలా. మా ఇద్దరి దగ్గర డబ్బులు లేకపోతే ఆయనైనా ల్యాండ్ వెనక్కి. ఎందుకు? నా తమ్ముడు ఓనర్ కాదు, నేను ఓనర్ కాదు, వినోద్ కూడా ఓనర్ కాదు. ల్యాండ్కి ఓనర్ ఎవరు? దేవుడు. ఇది రూలు. ఇంకొంచెం కిందకు వస్తే, అంటే మీరు ఆలోచించండి, ఇజ్రాయేలీలు దేవుడి దృష్టిలో ఏం పాపం చేశారు? ఏం పాపం చేశారు? అంత పెద్ద పెద్ద పాపాలు ఉన్నాయి. విగ్రహారాధన అంటే ఏంటో తెలుసా? వెనక్కి ఇచ్చేయాల్సింది నేను ఇవ్వలేక నా దగ్గర పెట్టుకున్నాను అనుకోండి అని నేనేం చేస్తున్నాను దాని మనసులో? దానికి ఒక ప్లేస్ ఇచ్చా. కానీ పూర్ణ మనస్సుతో ఎవరిని ప్రేమించాలా? 100% ఎవరికి వెళ్ళాలా? దేవుడికి. ఇప్పుడు వినోద్ అయ్యో ఈ ల్యాండ్ బాద్దే అని ల్యాండ్ ఉంచుకున్నాడు అనుకోండి, ల్యాండ్ ఉంచేసుకున్నాడు అనుకోండి, 100% దేవుడికి వెళ్తుందా?
వెళ్ళదు. సో లోపల ఎవరికి ప్లేస్ ఇచ్చినట్టు? అది విగ్రహారాధన అవుతుంది. మన విగ్రహారాధన మీద దగ్గర 10 వారాలేమో దాని మీద స్టడీ చేసాం, అవునా? నాకు చాలా పనులు ఉన్నాయి, చాలా డబ్బులు అవసరం, ఇప్పుడు ఆ ల్యాండ్ ఆడ కొనుక్కుంటాంలే, అమ్మేసుకున్నామని చెప్పి నాకు వేరే పనులకి నాకున్న అవసరతలకి మెయిన్ ప్లేస్ ఇచ్చి దేవుడిచ్చిన కమాండ్కి నేను హృదయంలో ప్లేస్ ఇవ్వట్లేదు అనుకోండి, దేవుడికి అవిధేయత చూపించినట్టే. దేవుడు ఆయన లార్డ్గా, ప్రభువుగా, ఓనర్గా కొన్ని కట్టడలు, కొన్ని కమాండ్స్ ఇజ్రాయేలీలకి చాలా స్పెసిఫిక్గా చెప్పాడు. అట్లాంటి రూల్స్ పక్కనున్న దేశంలో కానీ వేరే జనాంగంలో ఎవరికి ఎట్లాంటి రూల్స్ అంతే కదా. వేరే జనాంగం ఏంటి, నేను అమ్మేసుకున్నా, నేను కొనుక్కున్నాడు, నేను మళ్ళీ ఆయన దగ్గర ఒకవేళ కొనుక్కుంటే నేను మళ్ళీ ఓనర్ని అవుతా, ఆయన అమ్మకపోతే నేను కొనుక్కోలేను. ఆ ల్యాండ్కి పర్మనెంట్ ఓనర్ ఎవరు అవుతారు? ఆయన అవుతారు. నేనేమైపోతాను? పర్మనెంట్గా లాస్ అయిపోతాను. ఇది కదా జనరల్ రూల్, బయట ఉన్న రూలు. కానీ దేవుడి రూల్ అది కాదు. ఇజ్రాయేలీలు దేవుడు పెట్టిన ప్రాసెస్లో జీవించలేదు వాళ్ళు. మీరు ప్రపంచ చరిత్ర చూస్తే ప్రపంచంలో టాప్ సైంటిస్టులతో పాటు ప్రపంచంలో ఉన్న టాప్ బిజినెస్ మెన్లో యూదులు ఉంటారు. మీకు ఒక విషయం తెలుసా అండి? భారతదేశ చరిత్రను చదివితే దగ్గర 3000 సంవత్సరాల క్రితం, అంటే యేసు ప్రభు పుట్టక ముందే యూదులు భారతదేశానికి వచ్చారు. తోమా రాకముందే బాగ్దాదీ జ్యూస్ అని, అంటే బాగ్దాదుకు సంబంధించిన యూదులని కేరళలో ఒక గ్రూప్ ఉన్నారు. వాళ్ళకు ఒక సినగోగ ఉంది. వాళ్ళు ఈ మధ్య వాళ్ళు కూడా యూదులని ఇజ్రాయెల్ ప్రభుత్వం గమనించిన తర్వాత వాళ్ళని ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళిపోయారు. నేను మీకు చెప్పాను కదా, గుంటూరు దగ్గర అద్దంకి కొత్తపల్లి ఏదో ఊరు, ఆ పేరు, చీరాల నుంచి 64 కిలోమీటర్లు. అది ఇంకా యూదులు మాత్రమే ఉండే ప్లేస్. అది రెడ్లు యూదులు కలిసి ఉంటారు ఆ ప్లేస్లో. అద్దంకి కాన్స్టిట్యుయెన్సీ కింద వచ్చింది ఆ ప్లేస్, యూదులు ఉండేది. అది వాళ్ళు డైమండ్ బిజినెస్ చేస్తా భారతదేశానికి వచ్చారంట. బాగ్దాదీ జ్యూస్ అంటే ఎవరంటే 3వ చెరలో బాగ్దాదీ సంపూర్ణంగా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళతో పాటు బిజినెస్ చేసుకుంటే భారతదేశానికి అప్పుడే వచ్చారు వీళ్ళు. దేవుడు బిజినెస్ చేయొద్దు అన్నాడు, వీళ్ళు బిజినెస్ చేయడం మొదలుపెట్టారు. బిజినెస్ ద్వారా జీవితాన్ని చెడగొట్టుకుంది ఎవరు? ఇంతకుముందు మనకున్న ఎగ్జాంపుల్ ఎహెజ్కేలు 28:11 సైతాను. నీకు కలిగిన విస్తారమైన వర్తకం చేత నీకున్న పరిశుద్ధమైన స్థలాన్ని నువ్వు చెరుపుకున్నావని దేవుడు లూసిఫర్తో మాట్లాడింది మనం ఇంతకుముందు చదివాం. వాడికి ఉండింది ట్రేడ్. 35వ వర్షం నుంచి 35th వర్స్ నుంచి 46th వర్స్ దగ్గర పేదవారి విషయంలో ఎలా కనికరం కలిగి ఉండాలో దేవుడు చాలా క్లియర్గా వాళ్ళ కొన్ని రూల్స్ పెట్టాడు. నీతో పాటు పేదోడు ఎవడని ఉంటే వాడిని నువ్వు సపోర్ట్ చేయాలా? వాడు అప్పడిగితే వడ్డీకి ఇవ్వకూడదు, తిండి పెట్టి ప్రాఫిట్ కోసం చూసుకోకూడదు, వాడి దగ్గర నువ్వు లాభాన్ని ఏది ఆశించకూడదు. ఇది దేవుడు పెట్టిన రూలు. ఎందుకు అలాంటి రూల్ పెట్టాడు? 38వ వచనం చూడండి. నేను మీకు కనాను దేశమునిచ్చి మీకు దేవుడు నగునట్లు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడైన యెహోవాను. నీ యొద్ద నివసించు నీ సహోదరుడు బీదవాడై నీకు అమ్మబడిన ఎడల వాని చేత బానిస సేవ చేయించుకొనకూడదు. ఏమండి, నేను మీకు కృప చూపించి ఐగుప్తు దేశంలో మీరు బానిసలుగా ఉంటే తీసుకొచ్చి ఫ్రీగా ఈ దేశంలో మీకు స్థలాన్ని ఇచ్చా, బ్రతకడానికి అవకాశం ఇచ్చా. నీ పక్కన పేదోడు ఎవడన్నా ఉంటే వాడిని నీతో నీ మీద ఆధారపడి బ్రతుకుతుంటే బ్రతకని ఆయన దూరం చేయొద్దు అన్నాడు. వాడు ఒకవేళ డబ్బులు అడిగితే డబ్బులు ఇవ్వని వడ్డీకి ఇవ్వద్దు అన్నాడు. వాడికి తిండి పెడితే వాడి దగ్గర నుంచి లాభం ఆశించొద్దు. ఎందుకు అంటే నేను కూడా నీకు జీవితాన్ని ఫ్రీగా ఇచ్చానంటున్నాడు. ఇదే విషయం దేవుడు మన జీవితాల్లో కూడా చెప్తున్నాడు. మా ఎడల అపరాధన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మీరు గమనించండి,
ఫిజికల్ మెటీరియల్గా ఉండేవన్నీ స్పిరిచువల్గా షిఫ్ట్ అవుతాయి నూతన నిబంధనలోకి వచ్చేవాడికి. నీవు తప్పు చేసావు, పాపం చేసావు, నేను నిన్ను క్షమించి నీకు ఒక జీవితం ఇచ్చాను. నీ పట్ల ఎవడన్నా పాపం చేసి నువ్వు వాడిని ఏం చేయమంటున్నాడు దేవుడు? నువ్వు నాకు శత్రువుగా ఉన్నప్పుడు కూడా నేను నిన్ను ప్రేమించాను, కాబట్టి నీ శత్రువుని నువ్వేం చేయాలా? ప్రేమించాలి. ఇది రూలు. వాడు నాకు అంత అన్యాయం చేశాడు ప్రభు, నేను ఎట్లా అంటే, నువ్వు దేవుడికి ఎంత అన్యాయం చేసావు, దేవుడు నిన్ను ప్రేమించాడు కదా. ఇది రూల్ అండి. వాడు ఒకవేళ నీ దగ్గర అప్పు తీసుకుని వాడిని నీకు అమ్మేసుకుంటే తను తాను బానిస మాత్రం చూడదన్నాడు. బానిసగా మాత్రం సర్వెంట్ అంటే జీతం వస్తుంది. వాడు తను తాను నిన్ను అమ్మేసుకున్నా వాడిని నువ్వు బానిసగా ట్రీట్ చేయకూడదు. ఒకవేళ అమ్మేసుకున్నా కానీ వాడితో ఎప్పుడు దాకా పని చేయించుకోవాలా? జూబిలీ సంవత్సరం దాకే చేయించుకోవాలా? వాడు అప్పు తీర్చకపోయినా వాడు వదిలేయాలి నువ్వు. అది రూల్ దేవుడిది. మిగతా సమాజంతో పోల్చుకుంటే విడ్డూరంగా ఉంటాయి. క్రైస్తవులతో దేవుడు జీవించమన్న విధానం కూడా బయట సమాజంతో పోల్చుకుంటే విడ్డూరంగానే ఉంటాయి. దేవుడు ఏమన్నాడంటే, లోక మర్యాదలను అనుసరించక సంపూర్ణము అనుకూలము ఉత్తమమైన దేవుని చిత్తాన్ని వెతికి పరీక్షించి మనసు మారి నూతన పరచబడమన్నాడు. అట్లాంటి రూల్స్ చూడండి. వీళ్ళు బిజినెస్ మైండ్లో పడి పాపంలో పడ్డారు. ఎవరు వదిలేసుకుంటారు? ₹1,00,000 అప్పు చేశాడు, మళ్ళీ ఆడిని ఇంట్లో పెట్టుకుని ఆడికి జీతం ఇచ్చేది ఏంది? 5 సంవత్సరాలు జూబ్లీ సంవత్సరం వచ్చేసింది అనుకోండి, ఆడు నాకు 5,000 పెట్టాడు వెనక్కి, నేను ఎంత వదిలేసుకోవాలా? 95,000 వదిలేసుకున్నాన్ని నేను ఫ్రీ చేసేయాలి. నేను నా దగ్గర అప్పు అడగకూడదు. అది రూలు. ఎందుకు? దేవుడు ఏమంటాడు, నిన్ను కూడా నేను ఎట్లానే ఫ్రీ తీసుకొచ్చి వదిలిపెట్టా, నువ్వు ఇంకోటి ఫ్రీ ట్రీట్ చేయడం నీకున్న ప్రాబ్లం ఏంటని. అంటే నా మీద ప్రభువుని నేను గుర్తించకపోతే, నా మీద ఒక లార్డ్ ఉన్నాడని నేను గుర్తించకపోతే, నా కింద ఉన్నోడిని నేను ఎక్కడొచ్చింది ప్రాబ్లం అంటే, మన పైన ఒక అధికారి ఉన్నాడని మనం గమనించం. మన జీవితంలో కూడా ఇదే ప్రాబ్లము. లోకమంతా డబ్బులు సంపాదించుకుని ఈ లోకంలో సెటిల్ అవుతుంది. నేను మిమ్మల్ని ఈ లోకంలో సెటిల్ చేయను, నా నామాన్ని బట్టి మీరు ద్వేషించబడతారు, దుఃఖపడుతున్నారా మీరు ధన్యులు, జనాలు మిమ్మల్ని ఎక్కిరిస్తున్నారా బాధపడుతున్నారా మీరు ధన్యులు, అంతం వరకు సహించుకోండి, మీకు శక్తిని ఇస్తాను, మీరు వెళ్ళి సువార్త చేయండి అన్నాడు. క్రైస్తవులతో దేవుడు మాట్లాడింది ఇదే కదా. అదేంది ప్రభా, వాళ్ళందరూ అట్లా హ్యాపీగా బతుకుతున్నారు, వాళ్ళ పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదువుకుంటున్నారు, మరి నా పిల్లల సంగతి ఏంటంటే, మీరు నాతో పాటు కాపురం ఉంటున్న పరదేశులు అంటున్నాడు దేవుడు. లైఫ్ బ్రతకడానికి ఇచ్చాను కానీ మీరు ఓనర్సు కాదు, నాతో పాటు ఉన్నారు కాబట్టి, సంఘంగా నాకు అంటుగట్టబడి ఉన్నారు కాబట్టి మీరు ఈ లోకంలో బ్రతుకుతున్నారు. ఎవరు పని చేయడానికి? కేవలం ఆయన పని చేయడానికి. నా ఇష్టం వచ్చినట్టు జీవితాన్ని నేను చేసుకోకూడదు. మరి నా పిల్లోడు అంత చదవకపోతే లోకంలో హేళన అయిపోతాడంటే లోక మర్యాదలు అనుసరించొద్దు. ఇది చాలా టఫ్ మనకి. ఇక్కడ వింటాము, నిజంగా జీవితంలో దీన్ని మనం ప్రాక్టీస్లో పెట్టాలంటే అవుద్దా? మన పిల్లల్ని మనం ప్రేమించుకోవడం సరిపోద్ది. అవునా? పేదవాళ్ళు ఎక్కడ పట్టుకుంటున్నాం మనం? ఎక్కడ పట్టించుకుంటున్నాం? నెక్స్ట్ వీక్ ఒక చిన్న క్వశ్చన్ అండి. సదోమ గుమ్రాల యొక్క మెయిన్ పాపం ఏంటి తెలుసా? వాళ్ళ మీద తీర్పు రావడానికి యెహెజ్కేలు గ్రంథం చదవండి, మీకు దొరుకుతుంది. దాంట్లో సెక్షువల్ సిన్ కాదు, హోమోసెక్షువాలిటీ కాదు, స్వలింగ సంపర్కం కాదు సదోమ గుమ్మరాలు పడిపోవడానికి.
దానికి వేరే కారణం ఉంది. ఆ కారణం తెలిస్తే మనం కూడా భయపడతాం. అంటే మనం అట్లాంటి పనులు చేయం కదా అనుకుంటామేమో, కానీ సొదొమ గొమొర్రా చేసిన పెద్ద పాపం ఏంటో, దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి ఎందుకు వచ్చిందో బైబిల్లో ఇచ్చిన రీజన్ వేరు. నాశనం వచ్చే టైంకి వాళ్ళలో హోమోసెక్షువాలిటీ ఉంది, కానీ అంత అంత విపరీతంగా విర్రవీడిపోవడానికి కారణం ఇంకో రీజన్ ఉంది. బైబిల్లో వెతకండి, నాకు తెలిసి నేను ఇంతకు ముందు ఒకసారి చెప్పాను. చూడండి, ఎందుకు వదిలేసేయాలా? జూబిలీ సంవత్సరానికి వాడు అప్పు చేసిన 42వ వచనం చూడండి, 42వ వచనం చూడండి. అప్పుడు అతడు తన చదవనమ్మా. ఏలయనగా వారు నాకే దాసులై ఉన్నారు, నేను ఐగుప్తులో నుండి. వాళ్ళు ఎవరికి దాసులు? నువ్వెందుకు వదిలిపెట్టావు జూబిలీ సంవత్సరానికి? వాడు నీకు అప్పున్నా వాడు నీకు కాదు దాసుడు, నాకు దాసుడు. ఎందుకు? ఓనర్ నువ్వు కాదు, ఎప్పటికైనా నేను. ఇది దేవుడు చాలా క్లియర్గా వాళ్ళకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్. పైగా మీ ఓడల్లో ఎవడన్నా అప్పున్నా కానీ మీరు వాడైనా తీర్చుకోవాలి, లేకపోతే మీరైనా వెళ్ళి తీర్చాలి. అందుకే బోయాజు రూతు విషయంలో ఆమెని విడిపించడానికి, ఆమెని ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లం నుంచి విడిపించడానికి బోయాజు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. అది రూల్, వాళ్ళకి ఇచ్చిన రూలు. ఎందుకు తెలుసా అండి? 55వ వచనం చూడండి. మళ్ళీ ఏమన్నారు? ఇశ్రాయేలీయులు నాకే దాసులు, నేను ఐగుప్తు దేశంలో నుండి. ఇశ్రాయేలీయులు నాకే దాసులు, నాకు మాత్రమే వాళ్ళు స్లేవ్స్. వాడు ఎవడికి నా సహోదరుడైనా వాడు ఇంకోటి దాసుడుగా ఉండటానికి వీల్లేదు. వాడు ఇంకోటి దాసుడు అవుతున్నాడంటే నువ్వు వెళ్ళి వాడిని ఏం చేయాలా? దాసత్వంలోంచి విడిపించాలా. నీ సహోదరుడు పాపానికి దాసుడైపోతుంటే, వాడు ఆత్మ నశించిపోతుంటే, వాడు నాకు దాసుడు అవ్వాలి. కాబట్టి నువ్వు వెళ్ళి వాడిని ఏం చేయాలా? సువార్త సేవ క్రైస్తవులకి మస్ట్. యేసు ప్రభు రక్తం ఎవరెవరి కోసం కార్చాడు? అందరం కోసం కార్చారు. సో యేసు ప్రభు రక్తాన్ని బట్టి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ నాకేమవుతారు? కుటుంబం అవుతుందా? అవునా? సపోజ్ ఇంకొకళ్ళు పాపంలోకి వెళ్ళిపోతున్నారు, అవ్వగూడడం దానికి దేంట్లో దాసత్వంలోకి వెళ్ళిపోతున్నారు. నేను ఏం చేయాలా? ఎందుకు? వాళ్ళు ఎవరికి దాసులుగా ఉండాలా? దేవునికి మాత్రమే దాసులు ఉండాలి, కానీ ఇంకెవరికి దాసులు అవ్వకూడదు. నీ దగ్గర డబ్బులుంటే నువ్వు వెళ్ళి వాళ్ళని, ఆ లప్పు నువ్వు తీర్చి వాళ్ళని విడిపించాలా. నీ దగ్గర సత్యం ఉంటే, నీ దగ్గర సువార్త ఉంటే నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పి నువ్వు విడిపించాలా. నీకు సత్యం తెలిసి నీ సహోదరులు నీ పక్కన ఉన్నోళ్ళు సత్యం తెలియకుండా నాశనం అయిపోతే నువ్వు వదిలేస్తే అది పాపం. అందుకే ఆయన ఏమన్నాడు తెలుసా? సువార్త చెప్పకపోతే నాకు శ్రమ అన్నాడు. షిఫ్ట్ చూసారా? ఓల్డ్ టెస్ట్మెంట్లోంచి న్యూ టెస్ట్మెంట్లోకి ఎట్లా వచ్చిందో? ఓల్డ్ టెస్ట్మెంట్ న్యూ షిఫ్ట్ ఎట్లా వచ్చింది చూసారా? నీ దగ్గర డబ్బులుండి నీ సహోదరుడు అప్పు చేసి వాడు అవతలోడికి బానిస అయిపోతుంటే నువ్వు వెళ్ళి జూబిలీ సంవత్సరం లోపల వాడిని ఏం చేయాలా? మనకు జూబిలీ సంవత్సరం ఎప్పుడు? యేసు ప్రభు తిరిగి వచ్చినప్పుడు. దేర్ ఈస్ గోయింగ్ టు బి ఏ జూబిలీ ఇయర్ దట్ ఈస్ కమింగ్. యేసు ప్రభు తిరిగి వచ్చినప్పుడు ఈ లోపల నువ్వేం చేయాలి? నీ సహోదరుని నువ్వు వెళ్ళి, వాడు ఇంకోటి దాసుడు అయిపోతుంటే, బానిస అయిపోతుంటే, సత్యం తెలియకుండా సువార్త తెలియకుండా దాస్యంలోకి వెళ్ళిపోతుంటే, స్కూల్లో ఎంతమంది ప్లడ్ చెప్పారండి? ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని. అబద్ధం చెప్పారు, నిజం చెప్పారు? భారతీయులందరూ, నేను స్కూల్ లీడర్లండి, అంటే నేను చెప్పించేవాడిని అందరు తల్లి నుంచి. నిజంగా మన సహోదరులైతే నీ దగ్గర సత్యం ఉంటే ఆ సత్యాన్ని ఇంట్లో పెట్టుకుని వాళ్ళు ఇంకొక దానికి బానిసలు అయిపోతుంటే, ఆ సత్యం వాళ్ళకి చెప్పి వాళ్ళని విడిపించట్లేదంటే ఇదే పాపం ఇజ్రాయేలీలు చేశారు. గాడ్ వాజ్ వెరీ పర్టికులర్ విత్ ద థింగ్స్ దట్ హీ వాజ్ స్పీకింగ్. చాలా పర్టికులర్గా ఉన్నాడు దేవుడు. ఇవన్నీ చెప్పి ఇది 20వ అధ్యాయంలో దేవుడు ఇచ్చిన రూల్స్.
ఇది పాటిస్తే వచ్చే దీవెనలు ఏంటో దేవుడు 26వ అధ్యాయంలోకి వస్తే మొదటి 13 వచనాలు చెప్పి ఒకవేళ పాటించకపోతే ఏం జరుగుతుంది? ఎన్ని సంవత్సరాల ముందు? 871 సంవత్సరాల ముందు, 871 years బిఫోర్ దీస్ థింగ్స్ కుడ్ హ్యాపెన్ టు ఇజ్రాయలైట్స్. ఇజ్రాయేలీలకి ఈ విషయాలు జరగడానికి 871 సంవత్సరాల ముందు మోషేకి చెప్తే మోషే దాన్ని రికార్డ్ చేస్తే 871 సంవత్సరాలు ఇజ్రాయేలీల దగ్గర ఈ 25వ అధ్యాయము వాళ్ళతో ఉండింది. వాళ్ళు పట్టించుకోవాలా. 14వ వచనం నుంచి 20వ వచనం చూడండి. మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక నా కట్టలను నిరాకరించిన ఎడలను, నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక నా నిబంధనను మీరునట్లు మీరు నా తీర్పుల విషయమై అసహించుకొనిన ఎడలను, నేను మీకు నా తీర్పుల విషయమై అసహించుకోవడం. వాడు నాకు ఎన్ని డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాను స్థలం, వాడు నాకు మళ్ళీ ఎన్నికొని నేను ఆడిచ్చేది వెనక్కి ఇవ్వకుండా దాచిపెట్టుకున్నాను. దేవుడికి అది ఏమైంది? మీరు గమనించండి, దేవుడు క్రైస్తవులకి చాలా ప్రిసైజ్డ్గా కొన్ని విషయాలు చెప్పారు. సర్వలోకానికి వెళ్ళి శిష్యులుగా తయారు చేయండి అన్నాడు. ఇది ఎవరెవరికి చెప్పారు? యోహాను 15:16 ఎవరెవరికి చెప్పారు? 15:16లో ఏముంది? మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నా. అంటే మీరు అందరు నాకు దాసులనేగా, ఇజ్రాయేలీలతో మాట్లాడినట్టు మీరు నాకు స్లేవ్స్ అనేగా. ఎందుకు? మీరు వెళ్ళి ఫలించినట్లు, ఆ ఫలం నిత్యం నిలిచి ఉన్నట్లు నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించాను అన్నాడు. ఐ చోజ్ యూ అండ్ ఐ అపాయింటెడ్ యూ అన్నాడు. మిమ్మల్ని ఒక పన్ను పెట్టాను నేను ఫలించడానికి. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. నాలో ఫలించని ప్రతి కొమ్మని తండ్రి విడిచేసి పడేస్తే జనాలు దాన్ని తీసుకెళ్ళి ఎక్కడేస్తారు? పొయ్యిలేస్తారు. ఇది ఎవరెవరికి చెప్పాడు దేవుడు? నాలో అంటుకట్టుబడి ఉండి ఫలించమని క్రైస్తవుడు అన్న ప్రతి వాడికి చెప్పాడు. అవన్నీ ఈ పెట్టుకుంటే మా లైఫ్ ఎక్కడ అయింది? ఫ్యామిలీ ఎక్కడ గడుచుద్ది? పిల్లల భవిష్యత్తు ఏంది? రేపు పొద్దున్న వీళ్ళు చదువులేని వీళ్ళు ఉద్యోగాలు ఏంటంటే అది లోక మర్యాద, లోకంలో ఉండే పద్ధతి. నేను కొనుక్కున్నాను కాబట్టి నా పద్ధతి వేరు. నేను మీకు లార్డ్ అంటున్నాడు దేవుడు, మీరు నాకు బానిసలు అంటున్నాడు దేవుడు. అట్లా చేస్తే లోకంలో కుదరదు ప్రభు అంటే, నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్న స్థలం, లక్షలు పెట్టి కొనుక్కున్నాను, జూబ్లీ సంవత్సరంలో మళ్ళీ వెనక్కి ఇచ్చేసేది ఏంటంటే కట్టకపోయిన డబ్బులు. ఇది ప్రపంచంలో ఇంకెవడికి లేదు. ఈ విడ్డూరం మనకే ఎందుకు తలనొప్పి? ఈ లేదు. ఫస్ట్ సంవత్సరం ఏం కాకపోయేటప్పటికి ఏమైంది? ఏం కాదు ప్రభా, సారీ నా దగ్గర ఉంచేసుకుంటున్నాను, ఏమనుకోవద్దు, ఇంకో జూబ్లీ అప్పుడు ఆలోచిద్దామని దాచిపెట్టేసుకున్నారు. 871 సంవత్సరాలు దేవుడంట దీర్ఘశాంతుడంట, లాంగ్ సఫరింగ్ అని ఉంటుంది ఆయనకున్న పేరు. అధిక కృప అంటే మనకి వేరే రకంగా తీసుకుంటాం. ఇదే అక్కడ విషయం. ఆయన 871 సంవత్సరాలు దేవుడు ఓపిక బట్టి వెయిట్ చేశాడు. వెయిట్ చేసి చేయకపోతే ఏమవుతుందన్నారండి? కంటిన్యూ చేయండి. నేను మీకు చేయునదేమనగా, మీ కన్నులను క్షీణింప చేయునట్టు, ప్రాణమును ఆయాసపరచునట్టు, పాప జ్వరమును క్షయరోగమును మీ మీదికి రప్పించేదను. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థమగును, మీ శత్రువులు వాటి పంట తినెదరు. నేను మీకు పగవాడ నవ్వుదును, మీ శత్రువుల ఎదుట మీరు చంపబడెదరు. మీ విరోధులు మిమ్మును ఏలెదరు, మిమ్మును ఎవరును తరమకపోయినను మీరు పారిపోయేదరు. ఇవన్నీ సంభవించినను మీరింకా నా మాటలు వినని ఎడల. ఆగండి. 14వ వచనం నుంచి 20వ వచనం దాకా ఉత్తర దేశంలో ఉన్న ఇజ్రాయేలీలకి ఎగ్జాక్ట్ ఇదే జరిగింది. 14th verse నుంచి 20th verse దాకా నేను చేస్తానన్నాడు దేవుడు.
ఎగ్జాక్ట్గా మీరు అసహించుకునే వాళ్ళ దగ్గరే మీరు పరిపాలన. ఇజ్రాయేలీలకి అసీరియలు అంటే అసలు పడేది కాదు, నచ్చదు వాళ్ళకి. కానీ ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోయారు? అసీరియల చేతుల్లోకి వెళ్ళిపోయాడు. మీరు ఎవరినైతే అసహించుకుంటారో, మీకు ఎవరంటే పడదో వాళ్ళ కింద మీరు ఉండాల్సి వచ్చింది అన్నాడు. ఈ 14th verse నుంచి 20th verse దాకా ఇది ఎవరి విషయంలో జరిగింది? ఇజ్రాయేలీల విషయంలో జరిగింది. సరే, ఇజ్రాయేలీల విషయంలో జరిగింది కదా, కిందన్న యోధా దేశం అని వినాలి కదా మాట. మీరు ఇవన్నీ చూసి కూడా అయినా మీ మనసు మార్చుకోకపోతే 21వ వచనం నుంచి 22 దాకా చదవండి. మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను మీ మాటలను బట్టి మరి 7 అంతలుగా మిమ్మల్ని ఇది అండర్లైన్ చేసుకోండి, ఎన్ని అంతలుగా. ఎందుకంటే నెక్స్ట్ వీక్ నేను చెప్పే మెసేజ్కి ఇది ఇంపార్టెంట్. 7 అంతలుగా నేను మీకున్న పనిష్మెంట్ని ఇస్తాను, ఇంక్రీజ్ చేస్తా అని ఏమన్నాడు? మీ మధ్యకు అడవి మృగములను రప్పించేదను, అవి మిమ్మల్ని సంతాన రహితులుగా చేసి మీ పశువులను హరించి మిమ్మల్ని కొద్ది మందిగా చేయును. ఫస్ట్ సీజన్లో ఏమయ్యారు? కొంతమందిని తీసుకెళ్ళిపోయారు. వీళ్ళెవరు? మృగాలు అన్నాడు. కల్దీయులకి అంటే బాబిలోనియన్స్ని బార్బేరియన్స్ కింద ట్రీట్ చేసేవాళ్ళు, అంటే వీళ్ళు మూర్ఖులని వీళ్ళు. ఇప్పటికీ మీరు చూస్తే ఆ ఇరాక్ ఏరియాలో జనాలు అట్లానే ఉంటారు. కల్దీయులు వాళ్ళకి ఉన్నది ఏంటంటే వీళ్ళు మృగాల కంటే భయంకరమైన వాళ్ళు అన్న పేరు వీళ్ళు. ఇది ఎవరికి జరిగింది? యోధా దేశంలో మొట్టమొదటి కట్టడి చేసి తీసుకెళ్ళిపోయారు చూసారా, అక్కడ నెరవేరబడింది అని. మళ్ళీ 23 నుంచి 26 దాకా ఏమంటున్నాడు చూడండి. శిక్షల మూలంగా మీరు నా ఎదుట గుణపడక నాకు విరోధముగా నడిచిన ఇది జరిగినా గానీ మీ బుద్ధి మార్చుకోకపోతే, నాకు విరోధంగా నడిస్తే నేను కూడా మీకు విరోధముగా నడిచేదను, మీ పాపములను బట్టి ఇక 7 అంతలుగా మిమ్మల్ని దండించేదను. మళ్ళీ ఎన్నిసార్లు? 7 అంతలుగా. మీ మీదికి ఖడ్గమును రప్పించేదను. అది నా నిబంధన. ఎవరిని చంపేశారు? యెహోయాకీముని చంపేశారు. గుర్తుందండి, లాస్ట్ 2 weeks నుంచి చదువుతున్నావా? అది నా నిబంధన విషయమై ప్రతిదండన చేయును. ఏమన్నాడు? బబులోన్ని నెబుకద్నెజర్ని నా సేవకుడుగా పనిష్ చేయడానికి మీ మీదకు పంపిస్తున్నాను అన్నాడు. ఆ ఖడ్గము నా తరపున ప్రతిదండన చేస్తుంది అన్నాడు. ఎంత క్లియర్ కట్ ప్రాఫెసీ చూడండి, అర్థమవుతుందా? ఎంత క్లియర్ కట్ ప్రాఫెసీ చూడండి ఇక్కడ. మీరు మీ పట్టణములలో కూడి ఉండగా మీ మధ్యకు తెగులు రప్పించేదను, మీరు శత్రువుల చేతికి అప్పగింపబడేదారు. శత్రువుల చేతికి యెహోయాకీము ఏమయ్యాడు? శత్రువు చేతికి అప్పగిస్తే యెహోయాకీముని ఆడ తీసుకెళ్ళిపోతారు బబులోనికి. అవునా? 26 దాకమ్మా. నేను మీ ఆహారమును అనగా మీ ప్రాణాధారమును తీసివేసిన ఏమైందని కట్టడి వేశారు. కట్టడి వేసి ఏమవుద్ది? ఫుడ్ నీళ్లు ఆగిపోతాయి. బయట నుంచి వచ్చి నీళ్ళు ఆపేస్తారు, ఫుడ్ ఆపేస్తారు. ఎంత క్లియర్గా ఉంది చూడా. 10 మంది స్త్రీలు ఒక్క పొయ్యిలోనే మీకు ఆహారము వండి తూనిక చొప్పున మీ ఆహారమును మీకు మరలా ఇచ్చేదరు, మీరు తినదరు కానీ తృప్తి పొందరు. ఎట్లాంటి స్థితిలోకి వస్తారన్నారు. ఇది 2వ కట్టడి, సెకండ్ సీజ్ అప్పుడు జరిగింది కదా. మళ్ళీ ఏమంటున్నాడు చూడండి దేవుడు, 27 నుంచి 33 దాకా. నేను ఈలాగు చేసిన తరువాత మీరు నా మాట వినక నాకు విరోధంగా నడిచిన, అయినా కానీ మీరు వినకుండా నాకు విరోధంగా నడిస్తే నేను కోపపడి మీకు విరోధముగా నడిచెదను, నేనే మీ పాపములను బట్టి 7 అంతలుగా మిమ్మల్ని. మళ్ళీ ఎన్నిసార్లు? మళ్ళీ 7 times. మీరు మీ కుమారుల మాంసము తినెదరు. ఇది జిద్కియా టైంలో జరిగింది. ప్రాక్టికల్గా యెరూషలేములో తినటానికి లేక పిల్లల్ని తల్లిదండ్రుల్ని పిల్లల్ని చంపుకుని తినే పరిస్థితి వచ్చింది. ఇది కానీ ఇలా వచ్చిందని ఎప్పుడు చెప్పాడు? 871 సంవత్సరాల ముందు. మీరు చూడండి ఎంత క్లియర్ కట్గా దేవుడు మాట్లాడాడు. అనవసరమైన మాటలు ఒక్కట్లేవు, చెప్పినట్టు చాలా క్లియర్గా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ వచ్చినాయా.
మీ కుమార్తెల మాంసమును తినెదరు, నేను మీ ఉన్నత స్థలములను పాడు చేసేదను, మీ విగ్రహములను పడగొట్టేదను, మీ బొమ్మల పీనుగుల మీద మీ పీనుగులను పడవేయించేదను. ఇది నెబుకద్నెజరు యెరూషలేముని నాశనం చేసినప్పుడు జరిగింది కంప్లీట్ గా. నా మనసు మీ యందు అసహ్యపడును, నేను మీ పట్టణములను పాడు చేసేదను. ఏమైందండి? డెసలేషన్ ఆఫ్ జెరూసలేం అని చెప్పా. యెరూషలేం యొక్క నాశనము. యెరూషలేం మొత్తాన్ని నాశనం చేసి కాల్చిపడేసి వెళ్ళిపోయారు అక్కడ నెబుకద్నెజరు. పట్టణాన్ని కూడా నేనేం చేస్తానన్నాడు దేవుడు? నాశనం చేస్తానన్నాడా? మీ పరిశుద్ధ స్థలములను పాడు చేసేదను. మందిరం కూడా ఏమైంది? నాశనం అయిపోయింది. నెబుకద్నెజరు నన్ను ఇది ఆపేయచ్చు నాన్న, మీరు కొంచెం యాంప్లిఫైర్ ఒక్కటి స్విచ్ ఆఫ్ చేయండి. ఓకే. మీ సువాసన గల వాటి సువాసనను ఆగ్రాణింపను. నేనే మీ దేశమును పాడు చేసిన తరువాత దానిలో కాపురముండు మీ శత్రువులు దాన్ని చూచి ఆశ్చర్యపడెదరు. జనములలోనికి మిమ్మల్ని చెదరగొట్టి మీ వెంట కత్తి దూసేదను. మీ దేశము పాడైపోవును, మీ పట్టణములు పాడగు. ఎంత క్లియర్ కట్ ప్రాఫెసీ చూడండి. మనం లాస్ట్ 3 వీక్స్ 2 వీక్స్ నుంచి చూస్తున్నాం. ఇది అకస్మాత్తుగా వాళ్ళ మీదకి వచ్చింది కాదు అని ఏమంటున్నాడు? 34 నుంచి 39 చూడండి. మీరు మీ శత్రువుల దేశంలో ఉండగా మీ దేశము పాడై ఉన్న దినములన్నీ అది తన విశ్రాంతి కాలములను సంభవించు. మనం ఎక్కడ స్టడీ చేసాం? స్టార్టింగ్ వీళ్ళు సబ్బాతులు పాటించలేదు, విశ్రాంతి కాలాన్ని వీళ్ళు పాటించలేదు. ఇర్మియా కూడా ఇదే చెప్పాడు కదా, విశ్రాంతి కాలాన్ని పాటించలేదు కాబట్టి దేవుడు మీ మీదకి ఇట్లాంటి నాశనాన్ని తీసుకొస్తున్నాడు. విశ్రాంతి కాలం అయ్యేంత వరకు ఆ దేశం అట్లానే ఉంటుందని చెప్పాడు కదా. అది ఉట్టి ఇర్మియానే చెప్పాడా? 871 సంవత్సరాలకి పూర్వం మోషేతో ఇది ఎప్పుడు జరిగింది అంటే, ఐగుప్తు దేశంలోంచి ఇజ్రాయేలీని బయటకు తీసుకొచ్చి వాగ్దాన దేశంలోకి తీసుకువెళ్ళబోయే ముందు ధర్మశాస్త్రాన్ని చేతికిచ్చి దేవునితో ఎట్లుండాలో దేవుడు ఒక రూల్ బుక్ ఇచ్చాడు వాళ్ళకి. అప్పుడు చెప్పాడు. వాళ్ళ ప్లేస్లోకి సెటిల్ చేయక ముందు దేవుడు వీళ్ళకి రూల్స్ ఇచ్చి, నేను మిమ్మల్ని బానిసత్వంలోంచి తీసుకొస్తున్నా, మీరు దీని ప్రకారం ఉండండి, దీని ప్రకారం ఉండకపోతే ఇట్లా జరుగుద్ది అని వాళ్ళకి చెప్పి తీసుకొచ్చి, అప్పటికి 40 సంవత్సరాలు ఎక్కడ తిరిగారు వీళ్ళు? ఎందుకు తిరిగారు? 2 అధ్యాయాలు మీ హృదయ యొక్క కఠినత్వాన్ని నేను మీకు చూపించడానికి 40 సంవత్సరాలు చెప్పాను అన్నాడు దేవుడు. అంత చెప్పి ఈ మాట చెప్పి లోపలికి పంపించాడు. మీరు ఆలోచించండి, 40 సంవత్సరాలు ఇస్తానన్న వాగ్దానం దేశాన్ని ఇవ్వకుండా 40 రోజుల్లో కంప్లీట్ అయ్యే ట్రావెల్ని 40 సంవత్సరాలు తిప్పి మీ హృదయం ఎంత కఠినంగా ఉందో మీకు చూపించడానికి నేను డిలే చేశానని చెప్పి, మీరు ఇలా ఉండాలి ఈ దేశంలో అని చెప్పి పంపించాడు. ఇలా జరుగుద్ది అని చెప్పి పంపించాడు. దేవుడు చెప్పినప్పుడు ఇమ్మీడియట్గా అక్కడ జరగట్లేదు కాబట్టి వాళ్ళు ఏం చేశారు? దేవుడు చెప్పిన పద్ధతి ప్రకారం జీవించకుండా లోకంలో ఉన్న పద్ధతి ప్రకారం జీవించటం మొదలుపెట్టారు. 871 సంవత్సరం అంటే ఎన్ని జనరేషన్స్? మా నాన్నకేం కావాలా, మా తాతకేం కావాలా, మా పుత్తాతకేం కావాలా? వాళ్ళు కూడా ఇదే బిజినెస్, ఇదే ప్రొఫెషన్. వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళు కూడా ఇవే ఉద్యోగాలు. సేవ చేయాలని మా తాతకి మా పాస్టర్ చెప్పలా, మా నాన్నకి మా పాస్టర్ చెప్పలా, మా ముత్తాతకి మా పాస్టర్ చెప్పలా. కానీ 871 సంవత్సరం అంటే ఎన్ని జనరేషన్స్? 2000 సంవత్సరాల క్రితమే దేవుడు క్రైస్తవుడు అనేవాడు ఎలా జీవించాలో బైబిల్లో రాసి మన చేతుల్లో పెట్టాడు. దేవుడు చెప్పిన మాటలు ఆర్డర్ కూడా తప్పకుండా, మీరు గమనించండి ఆర్డర్ కూడా ఎట్లా వస్తుందో. ఆర్డర్ కూడా తప్పకుండా అంత ఖచ్చితంగా 800 సంవత్సరాల తర్వాత కూడా జరిగింది. అంటే 2000 సంవత్సరాల తర్వాత దేవుని రాకడొస్తే దేవుడు ముందు చెప్పిన జరగదా? ఫలం లేకపోతే మా నాన్న తుంచేసి పక్కన పడేస్తాడు, అగ్నిలో పడేస్తాడని యేసు ప్రభు చెప్పిన మాటలు జరగవా? ఇది
చూసి కూడా మీ హృదయం కఠినంగా ఉంటే, ఇది చూసి కూడా మీ మనసు వినకపోతే, ఎన్నిసార్లు చెప్పాడు చూడండి దేవుడు అక్కడ. ఇది చూసి కూడా మీ మనసును మారకపోతే, ఇవి చూసి కూడా మీ మనసును మారకపోతే, ఇంత చదివి కూడా బైబిల్లో నుంచి దేవుడు చెప్పే చూసి కూడా వాళ్ళకి 800 సంవత్సరాలే. మనకు ఆ ముందు ఇంకొక 2000, తర్వాత 2000, 4000 సంవత్సరాల చరిత్రను చూస్తున్నాం బైబిల్లో మనం. వాళ్ళకి 800 సంవత్సరాలే, మనకి 4000 సంవత్సరాల చరిత్ర హిస్టరీ బైబిల్లో ఉంది. చూసి కూడా దేవుడు చెప్పినట్టు జీవించకపోతే, దేవుడు చెప్పినట్టు జీవిస్తే లోకంలో నష్టపోవాలా? అవును, నిన్ను నువ్వు ఉపేక్షించుకుని ప్రతిరోజు సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించమన్నాడు. దేవుడు చెప్పినట్టు జీవిస్తే తల్లిదండ్రులకి దూరంగా బ్రతకాల్సి వస్తుంది. దేవుడు ఏమన్నాడు? నాకంటే ఎక్కువ నీ తల్లి కానీ తండ్రి కానీ ప్రేమిస్తే నాకు పాత్రుడివి కాదన్నాడు. దేవుడు చెప్పినట్టు జీవించాల్సి వస్తే పిల్లల్ని అంత పట్టించుకోవాల్సిన ఛాన్స్ ఉండదు. దేవుడు ఏమన్నాడు? నాకంటే ఎక్కువ నీ కొడుకుని కానీ నీ కూతుర్ని కానీ ప్రేమిస్తే నువ్వు నాకు పాత్రుడివి కాదన్నాడు. దేవుడు చెప్పినట్టు జీవిస్తే నీకు ప్రాణం ఎక్కడని కావచ్చు, దాన్ని నువ్వు కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తావు, నువ్వు దాన్ని కోల్పోతావు. నా కోసం నువ్వు దాన్ని కోల్పోయావు, నువ్వు దాన్ని కాపాడుకుంటావు. దేవుడు చెప్పాడు కదా ఇవన్నీ. ఈ కాలంలో అట్టెవడు జీవిస్తాడు ప్రభు? అందరూ ఒక రకంగా ఉన్నారు, నేను ఒక రకంగా. అంటే నేను నిన్ను విమోచించి రక్షించుకొని నిన్ను ఏర్పాటు చేసుకున్నా. దేవుని యొక్క చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మిమ్మల్ని తీసుకొచ్చిన వాని యొక్క గుణాతిశయాల్ని ప్రకటించడానికి ఏర్పాటు చేయబడిన రాజులైన యాజక సమూహం మనం. మిగతా లోకంలాగా జీవించటానికి దేవుడు మళ్ళీ లోకంలో స్థిరపరిచిన వాళ్ళం కాదు. విడ్డూరం ఉన్నాయి ప్రభు ఈ రూల్స్ అని ఇజ్రాయేలీలు అనుకున్నారు. దేవుడు ఏమన్నాడంటే, ఎట్లా ఉన్నాయి, నేను కదా ఓనర్ని, అంతే కదా. మీరు ఇంట్లో మీ పన్నమ్మకి ఏమైనా పని చెప్పారనుకోండి, మీకు చాలా ఇంపార్టెంట్ ఆ పని. అమ్మ పని చేస్తే అవతల ఇంట్లో నవ్వుతున్నారంటే ఆరుసార్లు నీకెందుకు, నువ్వు నాకు కదా పని చేసేది, పని చేయమంటాం మనం. అంతేనా మనం చెప్పేది? ఆయన మనకి ప్రభు. దేవుని యొక్క లార్డ్షిప్ని మనం గమనించకపోతే, ప్రభుత్వాన్ని మనం గమనించకపోతే, అధికారాన్ని గమనించకపోతే, చాలా క్లియర్గా చెప్పి సబ్బాతు రెస్ట్ అది తీసుకుంటుంది అని దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు. చెప్పేమని తెలుసా? ఆ 70 సంవత్సరాలు అయిన తర్వాత ఒకవేళ మీరు నా మాట వింటే, 40వ వచనం చూడండి. వారు నాకు విరోధంగా చేసిన తిరుగుబాటును, తమ దోషమును, తమ తండ్రుల దోషమును ఒప్పుకొని తాము నాకు విరోధంగా నడిచితిమనియు, నేను తమకు విరోధంగా నడిచితిననియు, తమ శత్రువుల దేశంలోనికి తమ్మును రప్పించి తిననియు ఒప్పుకొనిన ఎడల. మీరు గమనించండి, ప్రతిదానికి కండిషన్. ఇంగ్లీష్ లో స్టార్టింగ్ ఇఫ్ తో స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఒప్పుకొని, అక్కడ గమనించి వాళ్ళు తప్పులు ఒప్పుకొని వాళ్ళు మారితే చెప్తున్నాడు. మారకపోతే ఏంటో కూడా ఉంది. మీరు నా యందు నేను మీ యందు ఉండిన ఎడల. చాలా క్లియర్ కట్ కండిషన్స్ బైబిల్లో కనిపిస్తాయి. మారితే ఏమంటున్నాడు? నేను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుని ఆ 70 సంవత్సరాలు అయిన తర్వాత నేను మళ్ళీ వెనక్కి తీసుకొస్తానన్నాడు. సైరస్ టైంలో దేవుడు అట్లా మారిన వాళ్ళు వెనక్కి తీసుకొచ్చాడు, మారకుండా మిగిలిపోయిన వాళ్ళు అక్కడే వదిలేశాడు. వదిలేయడమే కాదు, మళ్ళీ వాళ్ళ మీద తీర్పు వాళ్ళకు వాళ్ళే చేతులారా. ఈ 70 సంవత్సరాల తర్వాత కూడా ఇజ్రాయేలీలు మారలేదండి. 70 సంవత్సరాల తర్వాత కూడా ఇజ్రాయేలీలు మారలా. యేసు ప్రభు వచ్చిన దాకా కూడా ఇజ్రాయేలీలు మారలా. ఇప్పుడు కూడా ఇజ్రాయేలీలే కాదు, బైబిల్లో క్రైస్తవుడు ఎట్ట జీవించాలో తెలిసిన మనం కూడా మళ్ళీ రేపు నుంచి మళ్ళీ జనరల్ లైఫే కదా, అంతేనా? జనరల్ లైఫే కదా. ప్రభు ఇది కష్టం ఇట్లా అవ్వదు అంటే, మీరు నాకు
దాసులు, నేను మీకు యజమాని. నాలో ఉంటేనే మీరు ఫలించగలుగుతారు. మీరు ఫలిస్తేనే నాతో పాటు సదాకాలం జీవిస్తారు. లేకపోతే చాలా క్లియర్ కట్ థింగ్. లోకంలో క్రైస్తవ జీవితం నప్పదేమో, లోకంలో క్రైస్తవ జీవితం అంత పాపులర్ కాదేమో, నిజమైన వాక్యానుసారమైన క్రైస్తవుడిగా జీవించడం సులువ జ్ఞానం లోకానికి వెరుతరమేమో, లోకం మన ఎగతాళి చేస్తుందేమో. లోకం ఎగతాళి చేసినా మన రీజనింగ్కి ఇది కరెక్ట్ లైఫ్ అని అనిపించకపోయినా ఆయన యజమాని క్రీస్తు ప్రభు అని నోటితో, అదే కదా రక్షణకి ఫౌండేషను. ఈ నీడ్ టు కన్ఫెస్ దట్ జీసస్ ఈజ్ లార్డ్. ఆ లార్డ్షిప్పే కదా రక్షణకి ఫౌండేషను. ఆ లార్డ్షిప్పే మనం మిస్ అయిపోతే దేవుడు రెండవ రాకడలో జరిగే తీర్పులో జరగబోయే కఠినమైన విషయాలు కూడా మనకి చెప్పాడు. అప్పుడు చెప్పిన తర్వాత జరిగినాయి కదా, దేవుడు తర్వాత చెప్పిన ఇప్పుడు జరగవా? రాబోయే భవిష్యత్తులో జరగవా? ప్రెసిషన్ను మిస్ అవ్వకుండా కరెక్ట్ ఆర్డర్లోనే జరుగుతాయి. బైబిల్లో మీరు చూడండి, ఆర్డర్ కూడా మిస్ కాదు, అటు ఇటు పర్ఫెక్ట్గా జరుగుతాయి. అట్లా ఉట్టి ఇర్మియా చెప్పడం కాదు ఇది. అసలు వాగ్దాన దేశంలో రాకముందే దేవుడు వార్నింగ్ ఇచ్చి పంపించాడు వాగ్దాన దేశంలోకి. వాళ్ళు వాగ్దాన దేశంలోకి వచ్చారు, వాళ్ళ దేశం అని ఫీల్ అయ్యారు, యాత్రికుల్లాగా ఫీల్ అవ్వలేదు. వాళ్ళ దేశంలో సెటిల్ అవ్వడానికి బిజినెస్ మొదలుపెట్టారు. యాత్రికుల్లాగా దేవునితో కాపురం ఉండటానికి వాళ్ళు ప్రయత్నం చేయలేదు. మనల్ని కూడా దేవుడు ఈ లోకంలో యాత్రికులుగా పెట్టాడు. మనం ఈ లోకంలో స్థిరపడటానికి ట్రై చేస్తున్నాం. యాత్రికుల్లాగా దేవునితో పాటు ఈ లోకంలో ఉండి ఆయన పని చేసుకుని వెళ్ళిపోయే కాన్సెప్ట్ మనలో లేకపోతే మన మీదకి కూడా ఇదే ప్రాబ్లం రావడానికి ఛాన్స్ ఉంటుంది. దేవుడి ప్రేమల నుంచి ఏది నిన్ను దూరం చేయలేదు, కానీ నీకు నువ్వే దూరం అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఆయన రాసుకుంటూ వస్తాడు 8వ అధ్యాయంలో, దేవదూతలు కాదు, ప్రధానులు కాదు, మరణం కాదు, ఏది కూడా క్రీస్తు ప్రేమ నుంచి నిన్ను ఎడబాపులేవు. కాకపోతే 9-10 వచనాలు అధ్యాయంలోకి వచ్చేటప్పుడు ఏమంటాడంటే, నీకు నువ్వుగా సరిగ్గా అంటుకట్టుకోబడి ఫలించకపోతే నిన్నెవరు సపరేట్ చేయరు. నీకు నువ్వే సపరేట్ అయిపోయేటట్టు నీ జీవితాన్ని నువ్వు తయారు చేసుకుంటావు. యు అలోన్ విల్ బి రెస్పాన్సిబుల్ అని చాలా క్లియర్గా దేవుడు ఇజ్రాయేలీల్ని మళ్ళీ ఆ దేశంలోంచి బయటకు తీసుకురావడానికి కాదు ఆయన తీసుకొచ్చింది, అక్కడే స్థిరపరచడానికి తీసుకొచ్చాడు. కానీ వీళ్ళు చేతులారు చేసుకుని అక్కడి నుంచి పరలోక రాజ్యంలోకి వెళ్ళలేకుండా దేవుడు మిమ్మల్ని ఆపడు. నిత్యజీవం దేవుడిలో ఉంది. మీరు శాశ్వత కాలం దేవుడితో జీవించాలని కోరిక ఆయనకి ఉంది. ఆయన చేయాల్సిన ప్రయత్నం అంతా ఆయన మనతో చేస్తాడు. ఆయన వైపు నుంచి చేసే దాంట్లో ఎక్కువ ఎక్కడ తక్కువ ఉండదు. కానీ నిత్యత్వంలో ఆయనతో పాటు బ్రతకడానికి మనం చేయాల్సిన దాంట్లో మనం చేయకపోతేనే మనం తప్పిపోతాం, కానీ లేకపోతే తప్పిపోం. ఎవరి చేతుల్లో ఉంటుంది? పరలోకంలో యేసు ప్రభు నేను తీసుకెళ్తానంటే తీసుకెళ్ళటానికి ఆయన ముందు లోకానికి వచ్చి నీకోసం ప్రాణాన్ని పెట్టాడు. కానీ పరలోకానికి నువ్వు వెళ్తావా అంటే ఆయన తీసుకెళ్ళటానికి వచ్చాడు. ఆయన తీసుకెళ్ళటానికి పరిశుద్ధాత్మను పంపించి సత్యాన్ని చెప్పి మొత్తం మాట్లాడుతున్నాడు. వెళ్తావా అంటే నేను ఆయన మాటింటే వెళ్తాను, వినకపోతే దేవుడు వీసా ఇచ్చాడు, ఫ్లైట్ అరేంజ్ చేశాడు, టికెట్ ఫ్రీగా ఇచ్చాడు, ఎట్లా ఎక్కాలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి క్యాబ్ డ్రైవర్ని పంపించాడు, గైడ్ని అన్నీ చేశాడు. నేను నిద్రపోతే వెళ్ళకుండా అది ఎవరి ప్రాబ్లం? ఆయన వైపు నుంచి చేయాల్సినవి అన్నీ రెడీ చేసి పెట్టాడు దేవుడు. మన వైపు నుంచి చేయాల్సింది మాత్రమే ఏంటది? దేవుడు ఆశించిన ఫలాన్ని ఫలించడం. ఫలించకపోతే తుంచేస్తున్నాడు దేవుడు. ఏదో ఒకటి చేస్తే ఎట్ట ఉన్నా కానీ దేవుడి దగ్గర పరలోకానికి వెళ్ళిపోతాం అనుకోవద్దండి. కళ్ళు మూసుకుందామా?
దేవుడు